హే గంగా, ఏంటిది ఎండలో కూర్చున్నావు? నల్లబడిపోతావు. పద లోపలికి వెళ్దాం దా. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. గంగా, టైగర్ నువ్వు అనుకున్నట్టు కాదు. మంచోడు, అఫ్ కోర్స్ మూర్ఖుడు, కొంచెం పొసెసివ్. కానీ ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటారు కదా, ఆ టైప్ ఫ్రెండ్. గంగా గంగా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పక్కర్లేదు. నువ్వే నా ప్రపంచం, కానీ వాడికి నేనే ప్రపంచం. ట్రస్ట్ మీ, నీకు వాడు నచ్చుతాడు. గంగ నువ్వు అనుకున్నట్టు కాదురా, తనేదో కోపంలో మాట్లాడింది. నువ్వేంటో, నువ్వు నాకు ఇచ్చే విలువేంటో నాకు తెలుసు, తనకు తెలియదు కదా. చిన్నపిల్లారా పాపం. కొంచెం కొంచెంగా నేను నచ్చ చెప్తా. ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటుంది అమ్మాయి. అప్పటి వరకు అంటే మనం దూరంగా ఉన్నట్టు యాక్టింగ్ చేద్దాం అంతే. కొన్ని రోజులే, తర్వాత యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ అప్పుడు పర్మనెంట్ దూరం అయిపోవచ్చా? సోర్పనాగా బయటికి రాయే, కమింగ్ సైడ్. ఓంగరాజుటో, నువ్వు కిందకు వస్తావా? నన్ను పైకి రమ్మంటావా? ఉత్తర బాబు నీకు దండం పెడతాం, వెళ్ళిపోదు రారా. కోట మళ్ళా ఇవాళ గంగన్న తెలిపోవాలి, లేదా టైగర్ గాడిన ములిపోవాలి. అది వచ్చింది మహా తల్లి. అమ్మా నమస్కారం. తమరి గారు ఏం పెట్టారమ్మా మా ఇష్టగడికి? నిన్ను ప్రేమించాలంటే నన్ను కలవకూడదా? వాట్ కనెక్షన్? టైగర్ వాట్ నాట్ టెల్. ఇగో ఆడ సంగతి నీకు తెలదు. ఒకప్పుడు ఆడు అనాథ, అప్పుడు ఆడికి మొత్తం మనమే. దాని తర్వాత అమ్మ నాన్న వచ్చారు, ఆల్ హ్యాపీసు. నువ్వు తగులుకున్నావు, మమ్మల్ని విడగొట్టేశావు. నెక్స్ట్ ఎవరు? అమ్మ నాన్నలు కూడా తెరవేస్తావా? ఆడిని మళ్ళీ ఎవరు లేని అనాథం చేకే. మీ అమ్మాయి సంగతి నాకు తెలుసు. ఆడిని వదిలే. ఆడ అమ్మాయికుడే కాదు, కూడదు, ప్రేమ గీమా అని అన్నావు అనుకో, ఇష్కేమని కలిసి చంపేస్తాను. ఎలా కలిసి చంపేస్తాను? ఇష్కేం ఎలా కలిసి చంపేస్తాను రా, ఇష్కేం. విష్ణు ఎవరు? ప్రేమించదా? ఇప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని అడగలేదు. ఇక ముందు కూడా అడగను, ఎందుకంటే రేపు ఉదయం ఉద్యోగం మానేస్తున్నా. సాయంత్రం కాశీ ట్రైన్ ఎక్కుతున్నా. అది విష్ణు విష్ణు మాడే వదిలే, విష్ణు వదిలే. ఏమైందిరా? ఎవడలు మాట్లాడరా తన ఇంటికి? ఏంతలే మళ్ళీ మా వాడికి ఎంపీ తురీలు చెప్పావు. ఇంకోసారి తన గురించి మాట్లాడమంటే చంపేస్తా. ఊరుకో బావా, నీ సంగతి నాకు తెలుసు కదా. ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కదరా. నీకు మంచి అమ్మాయిని నేను చూసి పెడతా. వద్దు, నువ్వేం చూడొద్దు. ఇంకోసారి నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వద్దు. అబ్బచ్చా, అలా చెప్పగానే చేతులు దులుపుకెళ్ళిపోతాం. మరి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, అలా కుదరదు. అయినా ప్రేమిస్తే నలుగురిని కలుపుకోవాలరా, ఉన్నోళ్ళనే విడగొట్టకూడదు. వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెడుతుంది. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. చిన్నప్పుడే కట్ చేయాల్సిందిరా. ఇక్కడి దాకా రానిచ్చాను చూడు, అది నా తప్పు. నీ అసలు రంగు ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు. నీకు నా మీద ప్రేమ కాదు, అసూయ. నిన్నెవరు ప్రేమించాలని నన్నెవరైనా ప్రేమిస్తే అసూయ. నేను లైఫ్ లో సెటిల్ అయిపోతాను అసూయ. 6 అడుగుల విషయం రా నువ్వు. ఆ రోజు నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు కాబట్టి నన్ను ఎవరు తీసుకెళ్ళకూడదు. ఎవరైనా వస్తే వాళ్ళు బాలేదు, వీళ్ళు బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు అని 100 కారణాలు చెప్పైనా సరే నాకు అమ్మ నన్ను లేకుండా చేశారనుకున్నా. కానీ నిన్ను కాదని వాళ్ళతో వెళ్తే మాట్లాడటం మానేస్తావు. ఇప్పుడు నేను వాళ్ళతో హ్యాపీగానే ఉన్నాను, కానీ నువ్వు అనాథలో ఉండిపోయావు. అయినా ఒంటరిగా ఉన్నామని జాలి చూపిస్తే ఇప్పుడు నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నావు. ఏం మనిషివిరా నువ్వు. అలా అనేసేవిట్రా, నీకు నా మీద ఉన్నది చాలా. మరి ప్రేమ ఎలా ఉంటుందిరా? నేనేం చేసినా నీకోసమే చేశాను కదరా. నాకు విష్ణు ఉన్నాడు, కానీ వాడికి మొత్తం అన్నీ ఉండాలనుకున్నా. అది అసూయ. మరి ఫ్రెండ్షిప్ అంటే ఏంట్రా? నొప్పిడిపోయినరా. చాలా నాలుగు అనాథన్న విషయం గుర్చేశావు. టైగర్ అనాథ. సౌండ్ నచ్చట్లేదురా బావా. నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు.
ముందు చెప్పుండొచ్చు కదరా. ఛే, నాకు కూడా తట్టలేదు చూసావా. ఇంకెప్పుడు నీకు కనిపించను రా. ఒట్టు. విడిపోయిన ఆ రోజే నా లైఫ్లో మర్చిపోలేని రెండో రోజు. ఒకవేళ నేను చావకుండా బతికితే, మేము ముగ్గురం కలిస్తే, ఆ రోజు నా లైఫ్లో మర్చిపోలేని మూడో రోజు అవుతుంది. తప్పకుండా అరే ప్లీజ్ దయచేసి తప్పకుండా కొంచెం దారి ఇవ్వండి. ఇక్కడ మనిషి చచ్చిపోయిన ఉన్నాడు. తప్పకుండా చెప్పేది మీకే. యాక్సిడెంట్ అయింది. అరే మా మాట వినండి. సార్ కాళ్ళు కదులుతున్నాయి. త్వరగా పోనివ్వండి సార్. ఒక త్వరగా తీసుకెళ్ళి. ఏ సార్ ఉన్నాడా పోయాడా? బతికే ఉన్నాడు. హాస్పిటల్ ఇంకో కిలోమీటర్ దూరంలో ఉంది. త్వరగా వెళ్తే బతికేస్తాడు. బతికేస్తాడా? రేయ్ ఫోన్ పెద్దనానికి. హలో చెప్పరా. వాడు ఇంకా చావలేదు పెదనాన్న. వాడిని కార్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. తొందరగా తీసుకెళ్తే బతికేస్తాడు, కొంచెం లేట్ అయితే చస్తాడు. హలో, నేను క్రిస్మస్ని. బాయ్. త్వరగా త్వరగా. ఇప్పటిదాకా మానవత్వం గురించి చదివాను. ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎవరో కూడా తెలియకపోయినా బతికించడానికి ఇంత ట్రై చేస్తున్నానంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను బతకాలి సార్. గంగని కాపాడుకోవాలి. గంగ ఆ రోజే వద్దని చెప్పింది, నేనే వినలేదు. ఇప్పుడు నా వల్ల గంగ కూడా ప్రాబ్లంలో ఉంది. ఎక్కడో దూరంగా ఒంటరిగా. వాడు హాస్పిటల్ కి ప్రాణాలతో చేరకూడదు. నాకేంటి చంపేసిరండ్రా అంటే ఫోన్ లేంట్రా. వాడి చావు కోసం ఇక్కడ ఒక ఊరే ఎదురు చూస్తోంది. మళ్ళీ ఈ ఫోను వాడి చావు కబురు వినడానికి మాత్రమే మోగాలి. ఎసరేండ్రా నా కొడుకుని.
అది కాదు, ఇంతమంది పోలీసులు ఉన్నారేంటి ఇక్కడ? అదే కమిషనర్ గారికి ఆపరేషన్ జరుగుతుంది, అది హడావడి. ఓ, అనస్థిషియా ఇచ్చారంటే మధ్యలోకి వెళ్ళిపోతాను. మళ్ళీ కళ్ళు తెరుస్తానో లేదో తెలీదు. గంగని కాపాడుకోవాలి. ఎలా ఎలా ఎస్, టైగర్. మేము వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అప్పటి నుండి వాడిని చూడలేదు. కానీ టైగర్కి నా సిచ్యువేషన్ తెలిస్తే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రే టైగర్, ఎక్కడున్నావురా? టైగర్ యహ టైగర్ మనలో ఒకడి కుర్రోడు, అద్దంలో చూస్తుంటే అచ్చం మనలా ఉంటాడు. హే టైగర్ యహ టైగర్ కొండకి దారం కడతాడు. మంచూడో చెట్టుడో ఏ బుర్రకి అర్థం కాడు. ఎక్కడ తగ్గడో ఎవరికి పొంగడో, ఫ్రెండ్ అన్న మాటకి లొంగిపోతాడో. తనకేమి పట్టదు, తనకేమి ఎక్కడో, స్నేహాన్ని సట్టరాలే కప్పుకుంటాడు. స్కెచ్లు వేసిన సెట్టింగ్ చేసిన మా పూల్లో బీడు రాజా. టైగర్ యహ టైగర్ తన దిక్కకి తమ్ముడు వీడు. ఒళ్ళంతా ఎటకారం ఊరేసిన క్రాకరు వీడు. చెప్పు. రేయ్, ఈ అమ్మాయికి ఇంకొకటితో పెళ్లి ఫిక్స్ చేశారా? టైగర్ వస్తాడు చూసుకుంటాడు. మా అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోట్లేదండి. టైగర్ వస్తాడు చూసుకుంటాడమ్మా. రేయ్, భయంగా ఉందిరా. టైగర్ వస్తాడు చూసుకుంటాడు రా. బిల్ సార్. టైగర్ వస్తాడా చూసుకుంటాడా? ఎక్కడున్నాడు రా టైగర్? అడుగు. ప్రేమ ఒక మాయ. ఐ లవ్ యూ. ప్రేమ మాయ కాదు, లోయ. పడితే పోతారు. టైగర్ అదేం బ్రాండ్ నేమ్ కాదు, పేరే. కాకపోతే ఫ్రెండ్షిప్ వీక్నెస్. హలో అండి, ఈ అమ్మాయి నా వీక్నెస్. ఇప్పుడు ఈయన మర్చిపో. ఆ, ఊరికే. ఓకే. మీ నాన్న ఫిక్స్ చేసిన అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెంపరవరీ జాబా? లేదు, పర్మనెంట్. నెలకి 75K. కే అంటే కిలోలేగా? కాదు, 75,000 జీతం. ఓ, మరి నీకు? అంటే నేను అది యాక్చువల్లీ అదేరా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడా? నువ్వు నిజం చెప్పు. అంటే నాకు ఇంకా ఎవరు జాబ్ ఇవ్వలేదండి. మనీ ఫ్యామిలీ అంటే అది ఈడే గొడవపడి బయటకు వచ్చాను. నువ్వు పోయి. నువ్వు చెప్పు. అంటే వేస్ట్ ఇంట్లో నుంచి తరివేశారండి. నీ కాళ్ళ మీద నిలబెట్టడానికి బయటకు వచ్చానన్నా. అది కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటాను. సరే, మీ నాన్న చూసిన అబ్బాయికి ఫ్యామిలీ ఉందా? చాలా పెద్ద ఫ్యామిలీ. అసలు నువ్వు పెళ్లి ఎలా చేసుకుందాం అనుకుంటున్నావురా? అంటే అందరినీ వదిలేసి ఆ తర్వాత సింపుల్ గా టెంపుల్లో ఒకటైపోదామని కష్టపడి పనిచేసి, కష్టపడి కాపురం చేసి, కష్టపడి బతికి, కష్టపడి. చాలు చాలు. చూసావమ్మా, వీడి మాటలోనే ఇన్ని కష్టాలు ఉన్నాయి. వీడితో ఫ్యూచర్ టార్చర్. నాతోనా? పెళ్ళంటే ఫ్యామిలీ పెరగాలి, ఉన్న ఫ్యామిలీ ఊడిపోకూడదు. రేయ్, టైగర్ వస్తాడో చేస్తాడన్నా. నేను మాడతాను. చూడు, ప్రేమ గుడ్డిది. గుడ్డిది మాత్రమే కాదు, చేవిటిది, అవిటిది, కుంటిది కూడా. చెబితే వినరు, ఆపితే ఆగరు, ఇలా కాలేదాకా నమ్మరు. అంటే మా అమ్మ నాన్న అది దేవుడు సృష్టిలో నా దృష్టిలో బెస్ట్ క్యారెక్టర్స్ అమ్మా నాన్న. వాళ్ళు గాడ్ అయితే ఇది గాడిద. విసుక్కున్నా ఆదరిస్తారు, కసురుకున్నా కౌగిలిస్తారు, చిరాకు పడ్డా చారదీస్తారు. అస్సలు అమ్మా నాన్నే పర్ఫెక్ట్ చూసుకుంటే చాలు, గుడికి వెళ్ళకల్లా పూజలు చేయక్కర్లా.
వాళ్ళనంతా నీ వీడితో వెళ్ళిపోతావా? ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి, గాడా ఈ గాడిదా? టైగర్ వస్తున్నాడు, చేస్తాడను. రే ఆగరా. ఏయ్, సిరి, బా, బంగారం, ఇలా బుక్ please. చేసి వింట్రా. నోర్మయ్, ఎప్పటికైనా అమ్మ నాన్న గ్రేట్ రా. పేదోడికి డబ్బు విలువ, పస్తులనోడికి అన్నం విలువ బాగా తెలుసు. అనాథన్ రా, అమ్మా నాన్నలు సూపర్ తెలుసు. అసలు అమ్మా నాన్నలకి తెలియకుండా చేసుకునే పెళ్లి కరెక్ట్ కాదురా. నువ్వేదో వాళ్ళకి ఫేవర్ చేస్తావు అనుకుంటే గాలి తీసేసావు. ఫోన్లో ఫ్యాన్సీకి ఎన్నో ముద్దలు పెడుతున్నావు? నేను అడిగింది ఒక ముద్దేగా. ప్లీజ్ అండి. సిగ్గుపడుతున్నావా? రే టైగర్, నీ మొబైల్ అనుకున్న ఒక ముద్దిచ్చే. టైగర్ వద్దురా. ఇవ్వవు. ఏమన్నాను? రే ప్లీజ్ మాటేనరా. ఎదవన్నారా? ఒక అమ్మాయిని ఒక ఎదవ పబ్లిక్ లో ఏడిపిస్తుంటే క్రికెట్ వికెట్ అని సొల్లు డిస్కస్ చేస్తున్నారేంట్రా? మీ ఆటను ఎంకరేజ్ చేయడానికి మాత్రం చేయగలసి కావాలి, కానీ ఒక అమ్మాయి చేరని పబ్లిక్ లో ఒక ఎదవ లాగుతుంటే మీరు రియాక్ట్ అవ్వాలి. అన్న ఒక్క నిమిషం అన్న, ఏదో పర్సనల్ విషయాలు మాడుకుంటాం, నీ పన్ను కానీ ఎదవన్నారు. అబ్బా ఏం పెంచినావన్నా? ట్రై చెప్పాగా, రోజు జిమ్మా? డైలీ ఫైటింగ్ ఫుల్ జిమ్ అన్నా. కట్ పని వేసుకుని బాడీలో కట్స్ చూపించడం కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అప్పుడప్పుడైనా గట్స్ చూపించాలి. ఒక ఎదవ పబ్లిక్ లో అమ్మాయి నడిపిస్తుంటే ఆడిని కొట్టడానికి పనికిరాని బాడీ అవసరమా? అసలు అవసరమా? ఎవర్రా ఇక్కడ అమ్మాయిలు నడిపించేది? తాట తీస్తా. సార్ కమర్లో ఏంటి సార్ సడన్ గా అపరిచితులు లేచొచ్చాడు? అమ్మాయిలు నడిపిస్తుంది కదన్నా. మరి ఇందాక ఏం చేసావరా? హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. ఏంట్రా చాలా ఓవర్ చేస్తున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. నువ్వు ఎదవ పనులే చేయాలి. నా ప్రాబ్లం వల్ల వీళ్ళతో వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళని చెప్పి తిరిగేస్తున్నారే. మరి మంచోళ్ళు అన్నాక రియాక్ట్ అవ్వాలిగా. వాళ్ళు మంచోళ్ళైతే మరి నువ్వేంట్రా? ఒరే నేను చాలా మంచోళ్ళరా, అందుకే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాను. నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? ఒరేయ్ నాకు మా అమ్మ నాన్నే ఎవరని తెలీదు, మీ నాన్న ఎవడైతే నాకెందుకురా? యారా నీకోసం నీ నాన్న సరి చెప్తాడా? సారీ సిస్టర్. గుడ్ బాయ్. బిల్ కట్టావా? ఈ డ్యామేజ్ కలుగు కట్టి, లేదా మీ నాన్న వచ్చి కట్టమను. ఓకేనా? మంచోళ్ళని అరెస్ట్ చేయడంలో మాత్రం మంచి టైమింగ్ మెయింటైన్ చేస్తారు సార్.